నమస్తే అండి. పడేసిన దానిని తింటుంది కాబట్టి కుక్కని చులకనగా చూస్తాం. అదే సింహాన్ని అయితే తను కష్టపడి సంపాదించుకు తింటుంది కాబట్టి సింహాన్ని అడవికి రాజుగా చెప్పుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకు? తను సంపాదించుకు తింటుంది కాబట్టి. అలాగే ఎవరైనా ధైర్యంగా ఉండేటటువంటి వాళ్ళు, నిజాయితీగా బ్రతికేటటువంటి వాళ్ళు, మంచి గుణం కలిగినటువంటి వాళ్ళు, నీతిగా బతికినటువంటి వాళ్ళు, ధర్మంతో ముడిపడి జీవించేటటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉంటే వాళ్ళని సింహంతో పోల్చుకోవచ్చు కూడా. అలాగే సింహం తినగా మిగిలినటువంటి ఆహార పదార్థాన్ని తినేటటువంటి నక్కని ఏమనుకుంటాం? నీచ జంతువుగా చెప్పుకుంటామా? అలాగే అట్లాంటి మనుషులు ఉంటే అటువంటి వారిని నీచపు వాళ్ళుగా కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనిని బట్టి మనకు తెలిసేదేంటి? మనం చేసేటటువంటి పనిని బట్టి మాత్రమే మనకి గుర్తింపు లభిస్తుంది. అది న్యాయంగా చేస్తున్నామా, అధర్మంగా చేస్తున్నామా, మన అంతరాత్మ మనకి చెప్పేస్తుంది. దాన్ని బట్టి మనకి గుర్తింపు లభిస్తుంది. అందుకే మనం సింహంలా కష్టపడి మన సంపాదన మనం ధర్మబద్ధంగా సంపాదించుకునేలా ఉండాలి. అది గంజన్నమైన దాంతో తిన్నా పర్వాలేదు, ఉల్లిపాయ నంచుకున్న తిన్నా పర్వాలేదు, కారప్పొడి కలుపుకున్నా పర్వాలేదు. కానీ మన కష్టార్జితమైనటువంటి దాన్ని మాత్రమే, అట్లాంటి ఏమైనా ఉంటే మన ఆత్మాభిమానం మనకి పెరుగుతుంది, మన గౌరవం ఎక్కడ తగ్గదు. అందుకే కష్టపడి సంపాదిద్దాం, మన కాళ్ళపైన మనం నిలబడదాం, మన జీవితానికి మనమే రాజుగా ఉండాలి, మిగలాలి. నమస్తే.